సార్ పోలీస్ సెలక్షన్స్ మెరిట్ లిస్ట్ ఫైల్. మెరిట్ లిస్ట్ ఫైల్ సార్. అక్కడ పెట్టు, మన లిస్ట్ తీ. నమస్తే అన్న, ఎంతైనా ఇద్దాం. కాతే పీతే కాందానికి ఏం సిఏ కావాలా ఎస్ఏ కావాలా? సిఏనా పర్లే. వాడికి డిగ్రీ కూడా లేదు సార్. అరే పైసలు ఉన్నాయవా? బ్రహ్మాజీ, రఘు పేరు మీద బిలాస్పూర్ యూనివర్సిటీ స్టాంప్ వేసి డిగ్రీ క్రియేట్ చేయండి. అలాగే సార్. దానికో పాతికవుతుంది. ఇద్దామన్నా. పోస్టింగ్ ఎక్కడ కావాలి? మన ఇలాగా సనత్ నగర్. దానికో పాతికవుతుంది. గదివి ఇద్దాం. ఇస్తాడు. అది మెరిట్ అంటే దీన్ని తగలబెట్టండి. మంచిదనా ఉంటా. సరే సరే. ఇటీవల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏపీలో నిర్వహించిన మెగా డిఎస్సీలో భారీ కుంభకోణం జరిగింది అన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నిరుద్యోగుల జేఏసీ కూడా ఈ వ్యవహారం పైన సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారం రోజులుగా సాక్షి మీడియాలో వరుస పెట్టి డిఎస్సీలో ఎలా అక్రమాలు జరిగాయి, ఏ విధంగా ఎవరెవరు అడ్డదారిలో పోస్టులు కొట్టేశారు, ఎవరు దీని వెనుక చక్రం తిప్పారన్న దానిపైన వరుస కథనాలు రాస్తూ ఉన్నా చివరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్విట్టర్ లో ఈ అంశం పైన ప్రశ్నించినా సరే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మొన్న జరిగిన డిఎస్సీలోనే స్పోర్ట్స్ కోటాలో ప్రతి 4 పోస్టుల్లో 3 పోస్టులు అమ్మేసుకున్నారు. ఇతర పోస్టుల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అని ఆరోపణలు వస్తూ ఉంటే సాక్షి మీడియా ఆధారాలతో సహా కథనాలు రాస్తూ ఉంటే చివరకు మే 23వ తేదీన సాక్షి పత్రిక ఏకంగా టీచర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఒక అభ్యర్థికి సంబంధించిన కుటుంబ సభ్యులతో ఈ పోస్టులు అమ్మకానికి పెట్టిన వ్యక్తులకు సంబంధించిన ఒక బ్రోకర్ మధ్య ఫోన్ సంభాషణ జరిగితే దాన్ని కూడా సాక్షి పత్రిక ప్రచురించడమే కాకుండా సాక్షి టీవీలో ప్రసారం కూడా చేసింది. దీనిపైన కూడా వివరణ ఇవ్వలేదు ఇప్పటి వరకు. చాలా దిగ్భ్రాంతి కలిగించే అంశం. డిఎస్సీలో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా నియామక పత్రాల్ని విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ఒక సభ ఏర్పాటు చేసి అందించబోతారని తొలుత అభ్యర్థులందరికీ, సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా అధికారుల నుంచి ఫోన్లు వెళ్ళాయి, మీరంతా విజయవాడకు రండి అని. అయితే వాతావరణ కారణాలతో సభ వాయిదా పడి ఒక 6 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ అదే అధికారులు అదే అభ్యర్థులందరికీ ఫోన్ చేసి మీరు డిఎస్సీలో సెలెక్ట్ కాలేదు కాబట్టి విజయవాడలో జరిగే చంద్రబాబు నాయుడు గారి సభకు మీరు రావాల్సిన అవసరం లేదంటూ ఫోన్లు చేశారు. ఇలా దాదాపు 100 మందికి ఫోన్లు వెళ్ళాయి. ఏది తొలుత 6 రోజుల ముందేమో మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి, వారం తర్వాత మీరు సెలెక్ట్ కాలేదు కాబట్టి విజయవాడ రావద్దండి అని. ఈ వారం రోజుల్లో ఈ 6 రోజుల్లో ఏం జరిగింది అంటే ఇలాంటి ఉద్యోగాలన్నింటినీ పక్కదారిలో ఏరే వాళ్ళకి అప్పగించేశారా అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. దీనికి కూడా సమాధానం లేదు.